ఇదిగో ఈ కాఫీ తీసుకెళ్లి ఆయన మోహన్ కొట్టు. ఓకే. కొట్టమంటే నిజంగానే కొట్టావు, ఇచ్చిరా. తెలుసులే అక్క. కేటిక శర్మ. బావా కాఫీ. దాని దెబ్బ నువ్వు తెచ్చావంటి? దానికి బాగా కండపట్టింది, వెళ్ళి కరిగించి వస్తా. ఇవన్నీ ఓపెన్ కిచెన్ లోనే, క్లోజ్డ్ రూమ్ లో ఆ వేడికి తీసుకురా. ఎంతసేపు అక్కడే కూర్చోవాలి, నువ్వు వెళ్ళి కూర్చో. అయ్యారు ఏమే కాఫీ తీసుకురా. ఎవరు తెస్తే ఏంటి బావా? నీకు అర్థం కాదు, ఈగో ఇష్యూస్ అవి. నా తలరాదు. ఒకరోజు ట్యూషన్ చెప్తాను. చెప్పు, లిప్స్టిక్ పెట్టావా? లిప్స్టిక్ లేదండి. నా బర్త్డేకి యానివర్సరీకి తప్ప లిప్స్టిక్ పెట్టదని చెప్పానా? మరి మిగతా రోజులు? చాప్స్టిక్ పెట్టమను. దాని పెదాలు పగిపోతే నేరుగా సఫర్ అయింది. తుడుచుకో పెట్ల తోటి. ఓ ముద్దు లేదు ముచ్చలేదు, లిప్స్టిక్ మాత్రం పెడతాను. వెళ్ళి లోపలికి. ఇట్లా అయిపోయింది. బావా మీతో ఒక విషయం మాట్లాడాలి. బావే నా దేవుడు. టాటూ కావాలా? ప్లీజ్ బావా, చెప్పేది విను. చెప్పు. నాకు మొన్నొక్కడు బీచ్ లో తగిలాడు. నేను చెప్పలే వైజాగ్ కుర్రోళ్ళు యావరేజ్ ఫేస్ కూడా వదలరని? అదేంటి ఇప్పుడు? నేను ఆడికి నచ్చానంట. నేను ఎక్కడుంటే అక్కడికి వస్తానని ఛాలెంజ్ చేశాడు. డెఫినెట్ గా ఓడిపోతాడు. ఇక్కడ ఎవడు రాలేడనేగా నిన్ను అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది. ప్రాబ్లం ఇక్కడే బావా, వాడు వచ్చేస్తున్నాడు. అదంతా ఈజీ కాదు. మన కాలనీలోకి ఎంటర్ అవ్వాలంటే ఆధార్ కార్డ్ అథెంటికేషన్ కావాలి, నా ఫోన్ కి ఓటీపీ రావాలి. అవ్వది. ఛే, వాడు మన మేడ కాదు కదా, ప్రహరీ గోడ కూడా తాకలేడు. అయ్యో, వాడు గోడ తాకకుండా దూకేసి వస్తున్నాడు. ఎవడాడు? మన పక్కింటి సిద్ధు. అమ్మ సిద్ధుగా? అక్కడ తాతో స్లైడింగ్, ఇక్కడ దీంతో పారాగ్లైడింగ్. నేను ఇంటెలిజెంట్ కాబట్టి ఇమీడియట్ గా ఫస్ట్ నువ్వేం టెన్షన్ పడదు. వాడు నిన్ను టచ్ చేసినా పట్టించుకోను కానీ వాడు ఈగోని టచ్ చేశాడు. సో నీకు వాడి వల్ల కాదు కదా, ఎవడి వల్ల ప్రాబ్లం రాదు, రానివ్వను. సార్ తప్పైపోయింది సార్, ప్లీజ్ వదిలేయండి సార్. నలుగురు మధ్యలో తిరుగుతున్నప్పుడు నా ధైర్యం 4 గోడల మధ్యలోకి రాగానే భయంగా మారిందా? మాచర్లలో రాజప్ప రాక్షసత్వం, కొత్తగా వచ్చిన కలెక్టర్ని కిరాతకంగా చంపిన రాజప్ప. తప్పైపోయింది సార్, క్షమించండి. నేను కలెక్టర్ని చంపడం చూసావా? చూస్తావా? మాచర్లకు ఒక చరిత్ర ఉందని తెలుసు కదరా. ఇక్కడ రాజప్పకెదురుగా వేలెత్తి చూపేటోడు, గొంతెత్తి మాట్లాడేటోడు ఇంతవరకు పుట్టలేదు, పుట్టినా బతకలేదు. ఎప్పుడు 30 ఏళ్ల క్రితమే చెప్పాం కదరా, మాచర్ల నా నివసాన్ని. ఇప్పుడు నువ్వు వచ్చి మగాడిలా ఎలక్షన్లు జరిపిస్తానంటే నిన్ను చూసి మాచర్లలో మొలతాడు కట్టిన ప్రతి ఒక్కడు మగాడిలా బయలుదేరతాడు. ఇప్పుడు నీ చావును చూసి ఇంకో 30 ఏళ్ళు అలాంటి ఆలోచన ఏ నా కొడుకు. వీడితో పాటు తోడొచ్చావు, వీడికి తోడుగా పైకి వెళ్ళిపోతావా? నీకంటూ తోడుగా ఉన్న వాళ్ళ కోసం ఇంటికి పోతావా? చూసావుగా, ఇప్పుడు రాయ్ వీరా. ఆకలి చావులు మనకు మంచిది కదా. కడుపు నిండా అన్నం పెట్టి పంపించావు. రాజప్ప గురించి మాట కంఠం దాటకూడదు. మాట కంఠం దాటితే
మీ ప్రాణాలు కంఠంలోనే ఆగిపోతాయి. అక్క, ఏంటి స్వాతి? బావకి సత్యమూర్తి అని అడ్వకేట్ తెలుసా? దేనికి? ఏం లేదక్క, నా ప్రాజెక్ట్ రీసెర్చ్ కోసం. ఆయనకు ఆ టాటూలోడు తప్ప ఇంకెవ్వరు తెలీదు. ప్లీజ్ అక్క, కొంచెం కలవాలి. బావని అడుగుతావా? ఈ ఫోటో చూసావుగా, ఈయన ఈగో కోసం మమ్మల్ని అవుట్ ఫోకస్ లో పెట్టాడు. ఈయనతోటి పని అవ్వదు గానీ ఒక పని చేద్దాం. పక్కింటి అంకుల్ కి చాలా పరిచయాలున్నాయి, వెళ్ళి అంకుల్ని అడుగుదాం. సరే అక్క. పద. హాయ్ అక్క. హాయ్ సుకన్య, రా 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 రామా. తిను మా బాబాయ్ కూతురు స్వాతి. నమస్తే ఆంటీ. అమ్మాయి లక్షణంగా ఉంది. అంటే అమ్మ కూడా వచ్చేసింది. రండి కూర్చోండి, కూర్చోమ్మా. మా స్వాతి సత్యమూర్తి అనే అడ్వకేట్ ని కలవాలంటక్క. నరేంద్ర గారికి ఏమైనా తెలిసేమో అని అడుగుదామని వచ్చాం. One minute. హాయ్ రా సిద్ధు. ఒసే నీకు గాని నీ బాబు గాని సత్యమూర్తి అనే లాయర్ తెలుసా? మూర్తి అంకులా? తెలుసు, మా ఫ్యామిలీ ఫ్రెండే. అయితే వెంటనే మీ అంకుల్ కాల్ చేసి నేను వస్తున్నానని చెప్పి అతని లొకేషన్ షేర్ చేయి. ఓకే బాయ్. సిద్ధు, హలో. ఎవరిని కలవాలి? దీనికి మా డాడీ ఎందుకు? నేను ఉన్నా కదా. సత్యమూర్తి అనే అడ్వకేట్ సిద్ధు. సత్యమూర్తి మా మూర్తి అంకుల్. హీస్ వెరీ 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 క్లోజ్ టు మీ యు నో. ఎప్పుడు వెళ్ళాలి? నేను తీసుకెళ్తా, రండి. నేను కాదు సిద్ధు, స్వాతి. ఓ మీరు కాదా? స్వాతియా? రే సిద్ధు, చిన్న పిల్లరా, తీసుకెళ్ళరా. ఇంకేమ్మా, ప్రాబ్లం సాల్వ్ కదా. అసలు ప్రాబ్లమే సిద్ధు అక్క. సిద్ధు తీసుకెళ్తానంటే మా ఆయన అస్సలు ఒప్పుకోడు. దానికో ప్లాన్ ఉంది. ఏమండి, స్వాతికి ఏదో పనుందంట, బయటికి వెళ్ళాలని అడుగుతోంది. చూసావి, నిన్నగాక మొన్న వచ్చిన అమ్మాయి పర్మిషన్ అడుగుతుంది. నీ ముఖానికి ఎప్పుడైనా అడిగిన పర్మిషన్? ప్రతి దానికి కమిషన్ మాత్రం అడుగుతావు. బుగ్గుముద్దు పెట్టేవండి పెద్ద సమతలాగా. ఏదో ప్రాస కోసం అన్నాలే, పర్మిషన్ గ్రాంటెడ్ అని చెప్పు. మీరు పర్మిషన్ ఇచ్చారు సరే, కానీ మన పక్కింటి సిద్ధుని తోడెళ్ళమంటే వెళ్ళనంటున్నాడండి. ఈడాపోయింది, ఆడ అసలే ముదురు. అబ్బా అది కాదండి, ఇంత ఇగో ఉన్నా మీరే పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు తను రానంటే మీకు హర్ట్ అవ్వదు? వర్కౌట్ అయింది. అయింది, వెళ్ళాల్సిందే నేను చెప్పానని చెప్పు. సచ్చినట్టు వెళ్తాడు. మీరు చెప్పారని చెప్తే అసలు వెళ్ళంటున్నాడు. రే సిద్ధు, రే సిద్ధు, నీతో మాట్లాడాలి. ఆల్రెడీ మాట్లాడుతున్నావు కదా, చెప్పు. మా ఆవిడ చెప్పిన పని చేయనన్నావంట. ఎస్, నీకు నాకు పడదు కదా. నీకు నాకేంట్రా, నువ్వంటేనే నాకు పడదు, కానీ మా ఆవిడకి నీకు ఓకే కదా. అది చెప్తే వెళ్ళాలిగా. నేను వెళ్ళను. వెళ్ళాలి, వెళ్ళను. వెళ్ళాలి. ఈ ముక్క డైరెక్ట్ గా చెప్పొచ్చుగా, ఫోన్ లో ఎందుకు? డైరెక్ట్ గా చెప్తే రిక్వెస్ట్ అవుద్ది, ఫోన్ లో చెప్తే కమాండ్ అవుద్ది. నువ్వు వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి. నేను వెళ్ళను, వెళ్ళను, వెళ్తాను. ఎలా వెళ్తావో చూస్తాన్రా. ఎలా వెళ్తాడా? అదే అదే కదా మనకు కావాల్సింది. ఏంటపా? సారీ బాస్, చూసుకోలేదు. ఇట్స్ ఓకే. పిల్ల మంచి షేప్ లో ఉంది, మళ్ళీ గుర్తిస్తా. అయ్యో కనబడలేదు బాస్, సారీ. సారీ చెప్పాగా, లైట్ తీసుకో. ఇల్లు బాస్. స్వాతి దిగు. సిద్ధు, లీవ్ ఇట్. దిగు. వదిలేసే. ఏమన్నా ఇవాళ వాళ్ళ సంగతి. ఇట్స్ ఓకే. సిగ్నల్ పడింది. దిగు, ముందు దిగు. ఇదేం చేస్తావు? చెప్పు. సిద్ధు, లైట్ తీసుకో. వాళ్ళతో పెట్టుకుంటే ప్రాబ్లం మనకే. ఇలాంటివి మొదలు పెట్టడం ఈజీ, కానీ ఆపడం చాలా కష్టం. నీ లైఫ్ వేరే సిద్ధు, కాబోయే సివిల్ సర్వెంట్వి.
ఇది కాదు నీ జీవితం. ఇదే నా జీవితం. కళ్ళ ముందు తప్పు జరిగితే రియాక్ట్ అవ్వకుండా ఉండలేను. అందుకే సివిల్స్ తీసుకున్నా. సివిల్ సర్వెంట్ అంటే జీతం కోసం చేసే ఉద్యోగం కాదు, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. అమ్మ చెప్పు. ఏంటి అంత చిరాగా మాట్లాడుతున్నావు? ఏమైంది? ఏం లేదమ్మా,